జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ వైనాట్ కుప్పం, వైనాట్ 175 అని చెప్పేసి విర్రవీగారు. విర్రవీగినటువంటి వారందరూ కూడా ప్రజలు గమనించారు కాబట్టి వీళ్ళ అహంకారాన్ని, వీళ్ళ విర్రవీగుడుతనాన్ని, వీళ్ళ దాడుల్ని, వీళ్ళ దౌర్జన్యాలని చూశారు కాబట్టే కర్రు కాచి వాత పెట్టి 11కు పరిమితం చేశారు. ఈరోజు ఏదైతే వీళ్ళల్లో నచ్చనటువంటి అంశాలు ఏవైతే ప్రజలు గమనించారో ఉమ్, వాళ్ళని 11కు పరిమితం చేస్తే ఇంకా కూడా వీళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, లేకపోతే హత్యలు చేస్తాం, రపరప గంగమ్మ జాతరలో పొటేళ్లు కొట్టినట్టు కొడతామని చెప్పి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నటువంటి అంశాలని ప్రజలు గమనించే ఇలాంటివి ఈ రాష్ట్రంలో తావులేదు, ఇలాంటివి కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు అసలు ఊహించినటువంటి మెజార్టీలు కానీ ఊహించినటువంటి సీట్లు కానీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ అది గమనించకుండా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి మరి రోడ్ల మీదకి తీసుకురావాలనుకుంటున్నారు, లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తామని చెప్పేసి మరి ఏమైనా ఆ భయపెట్టాలని చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఏ విషయంలోనైతే వైఎస్ఆర్సీపీ పార్టీని పాతరేశారో ప్రజలు, మరలా అదే విషయంలో ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వాన్ని భయపెట్టాలనుకుంటున్నారా నాకైతే తెలియదు. కానీ అదే అహంకారంతో అదే విర్రవీగుతూ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీన్ని బట్టి వాళ్ళకి ఆ 11 కూడా రావాలన్నది మాత్రం ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ మీరు చెప్పినటువంటి పాయింట్లో విచారణ ఏమైనా సరే స్లో అయింది అనేది మీరు అనుమానం వ్యక్తం చేశారు. విచారణ స్లో కాలేదు. ఈ రోజు కూడా ఇప్పుడే స్క్రోలింగ్స్ వస్తున్నాయి మీ ఛానల్లోనే. ఈ రోజు కూడా చాణక్య బెయిల్ పిటిషన్ మీద సిట్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ కోర్టుకు హాజరవుతుంది. సిట్ను అపాయింట్మెంట్ చేసిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ ను ఫాలో అప్ చేశారు కాబట్టి ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, రేపా మోహిత్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నారు, మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతా ఉన్నారు, గోవిందప్ప ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, ధర్మారెడ్డి అరెస్ట్ అయ్యాడు, ధనంజయ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, రాజ్ కశ్యప్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చాణక్య అరెస్ట్ అయ్యాడు, కృష్ణమోహన్ రెడ్డి చాణక్య అరెస్ట్ అయ్యాడు. వీళ్ళందరికీ ఇంకా కూడా వీళ్ళు కింద మళ్ళీ అటెండర్లను పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద జాబులు చేసుకున్న వాళ్ళ వ్యాపారస్తులను తీసుకొచ్చి, అంటే నమ్మకస్తులు కావాలి కదా, పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తీసుకెళ్లి డబ్బులు ఎలా అంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి లిక్కర్ కంపెనీలకి, ఆదాన్ డిస్టరీస్ కావచ్చు, స్పై ఆగ్రో లిక్కర్ కావచ్చు, లేకుంటే నీలా డిస్టరీస్ కావచ్చు, ఇలా కొన్ని లిక్కర్ కంపెనీస్ కి ఏపీ బెవరేజ్ నుంచి డైవర్ట్ చేసి అక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్ట్ గా బెంగళూరు ప్యాలెస్ కి తీసుకెళ్ళటం జరిగింది. అంతేకాకుండా కొత్త రకమైనటువంటి పందాలో ఒక మ్యాన్సన్ హౌస్ కంపెనీ నుంచి ఒక్క కేసుకు వచ్చేసరికి 20 రూపాయలు చొప్పున దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఒక మ్యాన్సన్ హౌస్ కంపెనీ నుంచి తిలక్ నగర్ డిస్టిలరీస్ నుంచి వాళ్ళు లంచం తీసుకొని ఆ లంచంలో 196 కోట్ల రూపాయలు ఫిజికల్ అమౌంట్ కాకుండా దాదాపుగా బంగారం తీసుకున్నారంటండి. 3,500 కోట్ల రూపాయల అఫీషియల్ గా అమౌంట్ ని ఇతర దేశాలకి, మీరు ఇందాక చెప్పినట్టు కెన్యా కానీ ఆఫ్రికా కానీ తరలించారు. కొన్ని డబ్బులు వచ్చేసరికి హాస్పిటల్స్ లో కానీ మాల్స్ లో కానీ లేకుంటే సినిమాలలో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకునేటటువంటి కుట్రలు పనిచేస్తారు. వీళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా దాచుకోవటం ఇతర దేశాల్లో. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగితే ఉలిక్కి పడింది దేశం మొత్తం కూడా 600 కోట్ల రూపాయల స్కామ్ కే. కానీ ఇలా లిక్కర్ స్కామ్ లోకి వచ్చేసరికి 40,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. రిషి గారు మీరు ఇందాక ఒక మాటలో చెప్పారు, వీళ్ళ వల్ల రాష్ట్రం నష్టపోయింది. దాదాపుగా 45,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి, 30,000 మంది చనిపోయారు, 25 లక్షల. కానీ ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో ఏమి కేసులు పెట్టినట్టయితే నా నోటీసులు లేదు. పెట్టారా అంటే ఈ మద్యం తాగడం వల్ల ఏదైతే చనిపోయి రోడ్డు అక్కడికే వస్తున్నాం ఋషి గారు. ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు ఏంటంటే బందిపోట్లు అండి, అంతర్జాతీయ బందిపోట్ల కంటే కూడా సామర్థ్యవంతమైనటువంటి దొంగలిళ్ళు. ఎక్కడ కూడా అంటే బాబాయిని పోట్లు పొడిసి కుట్లు వేసి ఓట్లు దండుకోవటం కోసం మరి దాన్ని ఆ హత్యని హార్ట్ అటాక్ గా చిత్రీకరించేటువంటి ఒక పెద్ద ఎపిసోడ్ ఏదైతే రచించారో అటువంటి వాళ్ళకి చేసినటువంటి స్కాముల్లో ఆధారాలు దొరకకుండా బయటపడేటువంటి విధంగా వీళ్ళు ప్రతి స్క్రిప్ట్ కూడా చేశారు కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు. ఖచ్చితంగా అన్ని వేళ్ళు కూడా గంజాయి కేసు కావచ్చు, అది
లేదా ల్యాండ్ మాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, వైన్ మాఫియా కావచ్చు, అన్ని ఏళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళందరినీ హ్యాండిల్ చేశారో, ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడని చెప్పేసి ఒక వ్యక్తి మీద అనుమానం పడతా ఉన్నారో, ఖచ్చితంగా ఆ వ్యక్తి జైలుకు పోయేటువంటి రోజు త్వరలోనే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఏదో దొరికాడు కాబట్టి పట్టుకొని తీసుకుపోయి జడ్జి ముందు నిలబెట్టి జైల్లో పెడితే 4 రోజుల్లో బయటకు వచ్చిన విధంగా తెలుగుదేశం పార్టీ విచారణలు ఉండవు, సిట్లు ఉండవు. ఖచ్చితంగా ఒక మంచి ఆధారాలను సేకరిస్తారు, న్యాయస్థానం ముందు పెడతారు, న్యాయస్థానానికి వదిలేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికి దాదాపుగా 10 మంది వరకు అరెస్ట్ అయ్యారు. వీళ్ళు తప్పులు చేశారు కాబట్టే దేశాలు వదిలిపెట్టి పారిపోతా ఉన్నారు. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా దొరికాడు. ఖచ్చితంగా ఇంకా కొంతమంది ఉన్నారు దీంట్లో, ఇంకా కొంతమంది ఉన్నారు. దీన్ని పోలీసులు, ప్రభుత్వము ఒక సిట్ ఏర్పాటు చేసి విచారిస్తుంటే కాకినాడ పోర్టు విషయంలో సిఐడి వాళ్ళు విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీస్ ఇస్తే విచారణకు వచ్చినటువంటి విజయసాయిరెడ్డి చెప్పాడు, అప్పటి వరకు రాజకాశి రెడ్డి అనే వాళ్ళు ఎవరికి తెలియదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఐటీ ఇంకా దీనికి సంబంధం లేని వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు. మాట్లాడదాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఋషి గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అడ్వైజర్ గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి లూటీ చేసేటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. కంప్లీట్ గా 3,500 కోట్ల రూపాయలు ఎవిడెన్స్ చిన్నదండి. అంటే అదే ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఏంటంటే ఆంజనేరెడ్డి గారు, ఇప్పుడు మన బ్రహ్మచౌదరి గారు చెప్పినట్టు 3,500 కోట్లు పైకి కనిపిస్తోంది. కానీ దీన్ని నిజంగానే తవ్వితే అది 30,000 కోట్ల లేకపోతే 1,00,000 కోట్లు అనేది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అంటున్నారు. అది మరి సిట్ ఎంతవరకు చూడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ ఋషి గారు సాక్షాత్ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు సిఐడి ఆఫీస్ లో సిట్ విచారణకు హాజరై బయటకు వచ్చి ప్రెస్ ముందు చెప్పారు, రాజకేశ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ వ్యవహారం అంతా నడిపించారు. ఆంజనేరెడ్డి గారు అతన్ని జగన్